అధ్యాయం 15వ వచనాన్ని చదువుతాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనం. యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగం. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీద పెట్టుదురు. ఈ మాట సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట. ఇది 2026 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారి లోకానికి శరీరధారిగా వచ్చారు. ఎలా వచ్చారమ్మా? శరీరధారిగా వచ్చారు. యేసుక్రీస్తు వారి రూపం ఎలా ఉంటుందని ఏం చెప్పాను నేను? అదే యేసుక్రీస్తు వారి రూపం ఎలా ఉంటుందంటే మన విశ్వాసం చెప్పాను. మన రూపమే యేసుక్రీస్తు వారి పోలిక, మన పోలిక. 8వ కీర్తన దావీదు అంటారు, ప్రభువా నీకును నరులకును కొంచెమే తేడా. 8వ కీర్తనలో దావీదు అంటాడు, ఎంతండి దేవునికి మనకు కొంచెమే తేడా అని దావీదు గారు చెప్తా ఉన్నారు. అయితే ఏంటి? నీవు నరపుత్రుని దర్శించడానికి వాడు ఎప్పటివాడు? అది చూడండి, నేనన్న మాట కాదు, సాక్షాత్తు భక్తుడు రాసిన మాట. దేవుని కంటే వారిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు. ఎంతమ్మా? కొంచెం తక్కువగా. కాబట్టి దేవుని పోలిక మన పోలిక సేమ్ టు సేమ్. ఏమండి? ఒకటి పోలిక. ఆయన ఏమి పెద్దవాడు కాదు, మనం ఏమి చిన్నవాడు కాదు. కొంచెం తక్కువగా చేసి ఉన్నావు. తర్వాత చదవరా, మహిమా ప్రభావములు ఎవరికి? నీ ఎవరైతే చేసావో, ఎవరినైతే కొంచెం తక్కువగా చేసావో ఆ మనిషికి ఏమిచ్చావు? మహిమనిచ్చావు, ప్రభావం ఇచ్చావు, కిరీటం ధరింపజేస్తున్నావు. మహిమనిచ్చావు, ప్రభావం ఇచ్చావు, వారి కిరీటాన్ని ధరింపజేస్తున్నావు. మరి ఈ మహిమ ప్రభావం మనుషుడు కాపాడుకున్నాడా? ఈ మహిమ ప్రభావం మనుషుడు కాపాడుకున్నాడా? ఏమండి? మనుషుడు కాపాడుకోలేదు. ఆదామును దేవుడు సృష్టించినప్పుడు ఏమండి యథార్థవంతుడిగా సృష్టించాడు. ఆదాము మంచివాడిగా సృష్టించాడు. ఆదాము అంటే ఆదాము పాపము లేనివాడు. కాబట్టి ఎలాగూ తన మహిమను, తన ప్రభావాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని మాట అలా చూద్దాం కదా. దేవుని మాట కాదని నేను ఒకసారి చెప్పాను చెట్ల గురించి మీకు. దేవుని మాట కాదని, దేవుని మాట వినకుండా పరాయి వారి మాట విని ఆ చెట్టు పండు తిని దేవునికి దూరం అయ్యారు. ఏమయ్యారమ్మా? దేవునికి. అప్పుడే వారికి ప్రభావం పోయింది, మహిమ పోయింది. ఏం పోయిందమ్మా? ప్రభావం పోయింది, మహిమ పోయింది, కిరీటం పోయింది. మనిషిగా నిలబడ్డాడు. అంటే ఏమీ లేని వాడిగా నిలబడ్డాడు. అన్నీ పోగొట్టుకుని ఎలా ఉంటాడు చెప్పడమ్మా? అన్నీ పోగొట్టుకుని ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు? అలాగే ఉన్నాడు ఆదాము. అన్నీ పోగొట్టుకున్నాడు, మనిషిగా నిలబడ్డాడు. అప్పుడు దేవుడు అతను కాకేసి, నీవు కూడా నా దగ్గర నాకు వీలేదు, నాతో వెళ్ళిపోయి దేవుడు మానవుని బయటికి పంపేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు 2026 సంవత్సరాల క్రితం భూమికి వచ్చాడు. ఎలాగొచ్చాడు? నరరూపము దాల్చి, మానవ మనసు దాల్చి, మానవ ఆకారం దాల్చి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఈ లోకాలకు వచ్చి ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 3.5 సంవత్సరాలు ప్రత్యేకమైంది. అది మనకు కావాలి. ఆయన 30 సంవత్సరాలు వారి అమ్మతో వాళ్ళ నాతో ఉండిపోయాడు, వారికి సేవ చేస్తూ ఉండిపోయాడు. తర్వాత యేసుక్రీస్తు వారు సేవ చేసింది 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన సేవ చేశాడు. ఆయన చేసిన సేవ ప్రపంచమంతా తిరిగి తక్కువ టైంలో సువార్త చేశారు. ఆయన సువార్త వెళ్ళదని చెప్పాను. ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత
ఈ విధంగా సువార్త చేయడం మొదలు పెట్టాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం చివరి వచనంలో పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది సువార్తను నమ్మడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం చివరి వచనం ఉంటది. ఏమంటది? ప్రభువారు బాప్తిజం తీసుకున్న తర్వాత ఆయన మరి ఇదిగో ఇంకా కింద చూడరా, ఇంకా కింద అపవాది శోధన అయిన తర్వాత ఆయన ఏమండి అపవాది శోధన అయిన తర్వాత సువార్త చేయడం మొదలు పెట్టాడు. ఎలాగ మొదలు పెట్టాడు? 4వ అధ్యాయము 17వ వచనం, 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించింది కనుక మారు మనసు పొంది సువార్తను ప్రకటించుడని మొదలుపెట్టాడు. బాప్తిజం తీసుకున్న తర్వాత 40 దినాలు ఉపవాసం తర్వాత ఆయన సేవ చేయడం మొదలుపెట్టాడు. తన గురించి తనేం చెప్పుకోలేదు. మీరు వాక్యాన్ని నమ్మండి, తన గురించి తనేమి చెప్పుకోలేదు. తన గురించి తన గొప్పగా చెప్పుకోలేదు. కానీ ఎందుకు చేత వచ్చాడు భూలోకానికి, దేనికి వచ్చాడు భూలోకానికి, అది చేయడం మొదలు పెట్టాడు. కాబట్టి దేని పెట్టారా? అప్పటికి యేసుక్రీస్తు వారి వయసు 30 సంవత్సరాలు. అంటే నాకంటే బాగా చిన్నాడు. ఇప్పుడు నాకు 58 జరుగుతుంది. యేసుక్రీస్తు వారి కంటే నేను చాలా పెద్దడు. ఆయన తక్కువ వయసులో 30 సంవత్సరాల వయసులో దేవుని సేవ మొదలుపెట్టాడు. ఎవరి కాలం ముందు దేవుని కాడి మోయిట నరునికి మేలని ఆ వాక్యాన్ని ఎవరు నెరవేర్చారు? యేసుక్రీస్తు వారు నెరవేర్చారు. కాబట్టి ఆయన తన గురించి తాను ఏం చెప్పుకోకుండా, తన మాటలు తానేం చెప్పుకోకుండా ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని ఆయన ప్రారంభించాడు. ఎలా ప్రారంభించాడు? పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొంది సువార్తను నమ్మడి. కాబట్టి నేను బిడ్డలారా, ఇవే మాటలు యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు చెప్పారు. ఏ మాటలు మత్తయి గారు రాశారు, మార్కు గారు రాశారు, లూకా గారు రాశారు, యోహాను గారు రాశారు. యోహాను గారు చివరి ఏం రాశారంటే, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు, యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు రాయాలంటే భూలోకమైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు, యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు రాయాలంటే భూలోకమైన పుస్తకం సరిపోదన్నాడు. కాబట్టి బైబిల్ అనేది కొద్ది మాత్రమే కుదించబడింది, కొద్ది మాటలు మాత్రమే కుదించబడింది. కాబట్టి నేను బిడ్డారా, ఆయన 12 మంది శిష్యులను, ఆ పై 4 అధ్యాయులు ఉంటారు, 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని 5 అధ్యాయులు వచ్చేసారు. మీరు 5 అధ్యాయం కాడికి వచ్చేస్తే 5వ అధ్యాయం అంతా కొండ మీద ప్రసంగం చేశాడు. ఆయన ఒక కొండ మీద కూర్చున్నాడు, ప్రజలందరూ ఇంతకు వెళ్ళారు. ఎవరైనా జనసమూహం రాయబడింది 5వ అధ్యాయం మొదటి వచనంలో. ఆయన ఆ జనసమూహం చూచి కొండ ఎక్కి కూర్చుండగా, అది ఏ కొండది భక్తులు పోల్చారు దీన్ని, సువార్త కొండ. ఏ కొండమా? కొండలు కూడా బైబిల్ ఉన్నాయి. అయితే ఇది సువార్త కొండ. మరి ఈ కొండ మీద యేసుక్రీస్తు వారు చాలా పెద్ద వాక్యం చెప్పాడు, పెద్ద ప్రసంగం చేశారు. 5 అధ్యాయం, 6 అధ్యాయం, 7 అధ్యాయం, 3 అధ్యాయుల యొక్క వాక్యాన్ని ఆ దినాన యేసుక్రీస్తు వారు బోధించారు. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో ఏం చెప్పారు? మనందరి కోసం చెప్పారు. ఆయన ఏమి తిందుమా, ఏమి ధరించుకుందామా, ఏమి త్రాగుదుమా అని మీరు చింతించకూడదు. రేపటిని గురించి మీరు చింతించకూడదు. మరి ఇలాంటి మాటలు ఎన్నో చెప్పాడు ఆయన ఈ 5 అధ్యాయంలో, 6 అధ్యాయంలో, 7 అధ్యాయంలో. అయితే ఇవన్నీ కూడా చెప్పి 15వ వచనంలోకి వచ్చినప్పటికీ ఎవరంటే, మనుషులు దేవుని వెలిగించి మంచం కింద పెడతారు. చూసారా, ఈ కొండమే ప్రసంగంలో ఈ మంచి మాటలు వేసే చెప్పారు. మనుషులట దీపం వెలిగించి
ఎక్కడ పెడతారు? వెలిగే వాళ్ళకి ఎత్తైన స్థలమే పెడతారు. వెలిగే వాళ్ళకి ఎత్తైన స్థలం మీద పెడతారు. ఇక్కడ నా చిన్నప్పుడు ఇక్కడ ఉండేది మన శ్రీలక్ష్మి గారు, శ్రీవేటి లక్ష్మి గారి ఇంటి నుండి ఉండేది దీపస్తంభం. అక్కడికి మన కోట మీరక్కల మాంగారు ఆయన వచ్చి ఆ లైట్ వెలిగించేవాడు. అప్పుడే బాగా చిన్నవాడు అనమాట. ఆ లైట్ ఆయన వెలిగించేవాడు, బాగా చిన్నవాడు. మళ్ళీ ఉదయం వచ్చి ఆయన ఆర్పేసేవాడు, ఆర్పేసి వెళ్ళిపోయేవాడు. అలాగా ఆ యూత్ ఆ రోజు యేసుప్రభు కాలంలో కూడా దీపస్తంభాలు ఉండేవి. యేసుప్రభు కాలంలో కూడా దీపస్తంభాలు ఉండేవి, కాగడాలు ఉండేవి. ఈ ఈ యేసుక్రీస్తు వారు వాటిని సాదృశ్యం తీసుకుని మాట్లాడు. మనుషులు దీపం వెలిగించి దాన్ని ఎత్తైన స్థలం అందు పెడతారు. ఎత్తైన స్థలం ఎందుకు పెడతారు? అందరికీ వెలిగివ్వడానికి, అందరికీ కాంతి ఇవ్వడానికి దాన్ని ఎత్తైన స్థలం పెడతారు. కానీ కొంచెం కింద పెట్టరు కదా. ఏమంటే దేని కింద పెట్టరు? కొంచెం కింద పెట్టరు కదా. ఏమండి ఎత్తైన స్థలం పెడతారు కానీ దానిని కొంచెం కింద పెట్టరు. కానీ ఎందుకన్నాడు యేసు ప్రభు ఇక్కడ? కొంచెం అనగా మాలిక అంటారు, మాలిక అంటారు. లేకపోతే కొంచెం కొంచెం అనగా వ్యాపారులకు సాదృశ్యంగా ఉంది. కొంచెం అనగా వ్యాపారులకు సాదృశ్యంగా ఉంది. చూడండి యేసుక్రీస్తు వారు ఎంత చక్కగా మాట్లాడారు. అది ఎత్తైన స్థలమే పెడతారు కానీ దాన్ని కొంచెం కింద పెట్టరు. కాబట్టి కొంచెం అనే దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే అది వ్యాపారం సాదృశ్యంగా ఉంది, వ్యాపారులకు సాదృశ్యంగా ఉంది. అయితే బైబిల్లో చాలా వ్యాపారాలు ఉన్నాయి. 1, 2, 3 వ్యాపారాలు మీకు జ్ఞాపం చేసి నేను మరో అంశంలోకి వెళ్తాను. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ఒక చక్కటి కుటుంబం ఉంది. యేసుక్రీస్తు చెప్పిన ఉపమానాల్లో మంచి ఉపమానం, అది మంచి ఉపమానం. ఒక తండ్రికి 2 కుమారులు ఉండేవి. తండ్రికి ఎంతమంది కుమారులు? కుమార్తె లేరన్నమాట. కుమార్తెలందరికీ లేరు, కుమారులే ఉన్నారు. చాలా ఆస్తిపరుడు, చాలా ఆస్తిపరుడు. తండ్రి చాలా తెలివైన వాడు. పెద్దోడేమో వ్యవసాయాలు పెట్టాడు, చిన్నోడేమో చదివిస్తా ఉన్నాడు. ఊళ్ళో చదువు చాలక దూర దేశాలు పంపించాడు, చదువుకోరా బాబని. అయితే ఈ చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడు? చదువుకొని వెళ్ళి అక్కడ స్నేహాలు బట్టి, జతలు బట్టి చదువును నిర్లక్ష్యం చేశాడు. ఏం చేశాడమ్మా? చదువును నిర్లక్ష్యం చేశాడు. తండ్రి ఏమో బాగా చదువుతున్నాను అనుకుంటాడు కానీ, బాగా చదువు అభ్యసిస్తున్నాడు అనుకుంటాడు కానీ, తండ్రి ఆలోచన తగ్గట్టుగా ఇతను చదువు ముందుకు వెళ్ళడం లేదు, చదువు ముందుకు వెళ్ళలేదు. చదువు చాలా ప్రాముఖ్యం. మన పొట్టాసింగ్ గారి అబ్బాయి సిఏ చదువుతున్న, సిఏ చారిటబుల్ అకౌంటెంట్. మంచి 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 చదువు అది. దానికి ఇంచుమించు 30 లక్షలు అవుతాయి ఏమా. కానీ అంత డబ్బు ఖర్చు పెడితే దాన్ని వెంటనే మనం సంపాదించుకుంటారు. వారి కింద ఇంచుమించు 4 అసిస్టెంట్లు ఉంటారు. ఏమండి రైస్ మిల్లు వారి కింద ఉంటాయి, ఫ్యాక్టరీలు వారి కింద ఉంటాయి, చాలా వారి కింద ఉంటాయి. మరి వారు అలాగా అంత పెద్ద హోదాకి ఎదిగి ఉంటారు. నేను సంవత్సరానికి ఒకసారి వెళ్తాను. నాకు కూడా చిన్న పని ఉంటే ఆ పని గురించి వెళ్తాను. అలాగే దేని బిడ్డలారా, చదువు అనేది ప్రపంచంలో మొదటి పెట్టు. నాకు ఎవరు కనపడినా చదువు నిర్లక్ష్యం చేయకుండా మాట, చదువుని నిర్లక్ష్యం చేయకండి. చదువు ముఖ్యం. ఏమండి మన సంజయను మన కవితను చెప్తాను, మీరు బాగా చదువుకోవాలి, మంచి ర్యాంకులు తెచ్చుకోవాలంటారు. కాబట్టి చదువు లేనివాడు వింత పశువు, చదువు లేనివాడు వింత పశువు అని సామెత. కాబట్టి దేవుని బిడ్డల ప్రభు కూడా చదువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు, విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అలాగా మరి ఈ ఈ తప్పిపోయిన కుమారుడు, ఏమండి ఈ కుమారుడు బాగా చదువుకుంటాను అని తండ్రి దగ్గర కలబులు కావాలని చెప్తూ, నాకు డబ్బులు కావాలి, డబ్బులు ఇవ్వడానికి చెప్తూ చెడు స్నేహాలు, చెడు వాటిని పట్టుకున్నాడు. చదువు అయిన ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ స్నేహితులందరూ అన్నారు, మనం దూరంగా వెళ్ళిపోయి మంచి వ్యాపారం చేద్దామరా, మంచి వ్యాపారం చేద్దామన్నారు.
సరే వాళ్ళ నాన్న అడిగాడు, నాన్న నాకు వచ్చేటువంటి ఆస్తిలో వాటా ఇచ్చే నాకు, నేను దూరదేశం వెళ్ళిపోయి అక్కడ వ్యాపారం చేస్తాను అన్నాడు. తండ్రి ఇష్టపడతారు కదమ్మా, కొడుకులు బాగుంటే చాలు అనుకునేటువంటి తల్లిదండ్రులు ప్రపంచంలో లేకపోలేదు. వారు పైకి రావాలి అనే ఆలోచన ఉన్న తల్లిదండ్రులు చాలా మంచివారు. అలాగే దేని బిడ్డలారా, తండ్రి తన ఆస్తిని పంచిపెట్టి చేశాడు. అయితే దూరంగా వెళ్ళిపోయి ఆ డబ్బంతా, ఇందాక చెప్పే కదా ఉదయం గారు ఏ వ్యాపారం చేశారు? దుర్వ్యాపారం చేసి డబ్బంతా ఖర్చు పెట్టేశాడు. తన దగ్గర ఏమి కూడా పైసా కూడా లేదు. అప్పుడు ఒక్కో స్నేహితుడు అతను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అదే కదమ్మా, తీపున కాడే చీమలు ఉంటాయి. ఆ తీపి లేకపోతే చీమలు ఉండవు. అలాగా ఇతని దగ్గర డబ్బులు వచ్చేపు స్నేహితులు ఉన్నారు. డబ్బులు అయిపోయిన తర్వాత ఒక్కొక్కడు జారుకున్నారు. కాబట్టి అక్కడ చక్కటి మాట, దుర్వ్యాపారము. వ్యాపారంలో ఒక రకమైన వ్యాపారం దుర్వ్యాపారం, విచ్చలవిడి వ్యాపారం అంటారు దాన్ని. కన్ను విని కాని చేసేటువంటి వ్యాపారం అంటారు. కాబట్టి అలాగే వ్యాపారం చేయడం వల్ల ఎవరు నష్టపోయారు? తానే నష్టపోయాడు, తానే పాడైపోయాడు. తినడానికి ఆహారం కూడా ఏమీ లేకుండా పిలిపి రంగానికి రాస్తూ పౌలు గారు పిలిపి సంఘానికి రాస్తూ 3వ అధ్యాయం 18-19 వచనాల్లో శ్రేష్టమైన మాటలు చెప్తున్నాడు. ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు రాస్తూ 3:18-19 వచనాలు చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా ఉన్నారు. వీరిని గూర్చి చాలా సార్లు చెప్పారు. ఇప్పుడు కన్నీరు కాచుచు చెప్పుచున్నా. చూడండి, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా దేవునికి దర్పణ కుమారుడు నడిచినట్లుగా ఎవరైతే నడుస్తారో, ఎవరైతే దేవునికి లోపడరో వారిని గూర్చి పోలగారు అంటున్నారు. వారి జీవితమే నాశనము, వారి బ్రతుకే, వారి కడుపే వారికి దేవుడు. కాబట్టి దేవుని బిడ్డారా, దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా నువ్వు దీపం అయితే నీ దీపం కొంచెం మీద కాదు, దీపస్తంభం మీద ఉండాలి. నువ్వు వెలిగితే అనేక మందికి వెలిగించబడాలి. మరి చూడండి, కొవ్వొత్తులు వెలిగించడం గత క్రిస్మస్ రోజున ఎందుకు వెలిగించడం? కొవ్వొత్తు ఒక సామెత ఉంది. కొవ్వొత్తు వెలుగుతూ అనేకులకు వెలిగిస్తారు. కాబట్టి కొవ్వొత్తుల కరగాలి మానవ జీవితంలో అనే ఒక సాదృశ్యం ఉంది. దేని బిడ్డ, మీకు వెలుగు పురుగు తెలుసా? దాన్ని మెరుగు పురుగు అంటారు. అది ఎంత బాగా వెలుస్తుందో. చీకట్లో చాలా కాంతిస్తారు. ఈ పెట్లో గూళ్ళలుకొని దాంట్లో చిన్న మెత్తడి మట్టి పట్టుకెళ్ళి ఆడ పెట్టుకుని ఈ వెలుగు పురుగును పట్టుకుని వెళ్ళి ఆ పేక ఆ మట్టిలో కూర్చేస్తాయి. ఆ ప్రాణం వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ వెలుగులో ఈవిడ ఎంత బాగా వ్యవహారం చేస్తుందో, ఎంత బాగుంటుందో. పాపం అది ఊపిరాలు చచ్చిపోతాయి, మళ్ళీ తీసి మళ్ళీ పెడతాయి. అలాగా చిన్న పురుగు మొదలుకొని పెద్ద వస్తువు వరకు ఎలాగైతే కాంతిని ఇస్తాయో, లైట్లు ఇస్తాయో, బైబిల్లో చెప్పినట్టుగా రక్షించబడినటువంటి మనం అందరం కూడా అనేకులకు వెలిగించే వారిగా ఉండాలి. చాలా భక్తులు పాట పాడాడు, ఆరిపోయిన దివితులు వెలగాలి, అందరూ ఆత్మతో నిండాలి. ఆరిపోయిన దివితులు ఏం చేయాలంటండి? అది ఎలాగ వెలగాలి? మత్తయి 25 అధ్యాయంలో 10 మంది కన్యకలు బుద్ధి గల వారు ఏమి తక్కువ వారిని మనం అంచనా వేయకూడదు. వారు ప్రార్థన పనులని మనం తక్కువ అంచనా వారిని వేయకూడదు. విశ్వాస పనులని తక్కువ అంచనా వారిని మనం వేయకూడదు. 10 మంది బయలుదేరారు. ఎవరు చూడడానికమ్మా? 10 మంది బయలుదేరారు యేసుప్రభువును చూడడానికి. 10 మంది తమ దివిటీలు పట్టుకుని లేకపోతే తమ హృదయాలనే వెలుగును పట్టుకుని
యేసుని చూడడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు వారు సమయానికి వచ్చాడా? సమయానికి రాలేదు. ఆయన ఆలస్యం చేశాడు. ఎందుకు ఆలస్యం చేశాడు? ఏమండి, ఎందుకు ఆలస్యం చేశాడంటే అక్కడ కూడా మార్గం ఉంది. ఎవరు నిలబడతారు, ఎవరు నిలబడరు, ఎవరు నిలబడతారు, ఎవరు నిలబడరు అనేటువంటి ఆలోచన మీద యేసు ప్రభు కలిగి ఉన్నాడు. అయితే అందులో ఐదుగురు తేలిపోయారు. ఏమని? పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారు వచ్చే టైం కొంచెం ఆలస్యం అవుతుంది, మేము కొంచెం కునుకుపాటు లాగేస్తాం, ఏమంటే ఒక గంట లాగేస్తాం, యేసు ప్రభు వస్తే మాకు చెప్పండి, మాకు లేకపోతుంది అని మెలుకున్న వారికి చెప్పారు. ఎవరి కంగారు వాళ్ళది, ఎవరి కంగారి వాళ్ళది, ఎవరి తొందర వాళ్ళది. కాబట్టి ఈ మెలుకున్న వారు గౌకు లేచి యేసు ప్రభుని ఎదుర్కొన్నారు. వారు చూశారు యేసు ప్రభుతో వారు వెళ్ళిపోయారు. తర్వాత వీరు లేచారు. తర్వాత వీరు కూడా లేచిన తర్వాత మాకు నూనె ఇవ్వండి, మాకు కొంచెం వెళ్ళడానికి ఏదమ్మా నూనె ఇవ్వండి, మేము వెలిగించుకుంటాం అని చెప్పారు. కానీ వారు ఇవ్వలేదు. అమ్మవారు ఉన్నారు, అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి, అప్పుడు తెచ్చుకున్నారు. కానీ అంతవరకు ప్రభు ఉండడా? ఉండరు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన వచ్చే సమయానికి ఎవరు వెలుగుగా ఉంటారో వారిని నేను చేసుకుని పోతారన్నాడు యేసు. కాబట్టి దేవుని బిడ్డలారా, దీపం ఎప్పుడు కూడా ఎత్తైన స్థలం మీద ఉండాలి, కొంచెం కింద ఉండకూడదు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మార్కు సువార్త 11:15-16 యేసుక్రీస్తు వారు దేవాలయానికి వచ్చారు. వారు యెరూషలేములోకి వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయం చేయవారిని, అంటే ఏం చేస్తున్నారు ప్రకాష్ గారు? దేవాలయం వ్యాపార పీలిగా మారిపోయింది. ఏమైపోయిందమ్మా? దేవుని దేవాలయం ఏమైపోయింది? వ్యాపారం చేస్తేనే వ్యాపార స్థలం అయిపోయింది. అంటే ఎందుకు అయిపోయింది అలాగా? సొలొమోను కట్టిన దేవాలయం అది. దేవాలయం చుట్టూ వ్యాపారం చేస్తున్నారు. పౌరాలు అమ్ముతున్నారు, గొర్రెలు అమ్ముతున్నారు, పెట్టలు అమ్ముతున్నారు, పశువులు అమ్ముతున్నారు. ఇవన్నీ కొనుక్కెళ్ళి లోపల ఏమిస్తున్నారు? బలిస్తున్నారు. ఇవన్నీ కొనుక్కెళ్ళి ఏం చేస్తున్నారు? బలిస్తున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు జయప్రవేశం చేశారు. అంటే ఆ జయప్రవేశం ఎప్పుడు చేస్తారు? మట్లాదివారం. ఎప్పుడమ్మా? మట్లాదివారం యేసుక్రీస్తు వారు మళ్ళీ యెరూషలేమునకు జయప్రవేశం చేస్తారు. జయప్రవేశం చేసిన తర్వాత ఆ యెరూషలేమునకు వెళ్ళైనా యెరూషలేములో దేవాలయం శుద్ధి చేయాలి. నీ మందిరం కూర్చున్న ఆసక్తిని రక్షించుందని దావీదు అంటాడు. ఆ మాట నెరవేర్చడానికి దేవుని మందిరానికి వెళ్ళాడు. మందిరానికి వెళ్ళాడు. మందిరం ఏం జరుగుతున్నాయి? వ్యాపారాలు, క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. అప్పుడు యేసుప్రభు గారు చాలా బాధపడి, చాలా దుఃఖపడి, ఏమండి ఆ పౌరాలను, ఆ పెట్టలను, ఆ జంతువులన్నిటి కూడా వెళ్ళగొట్టేసి వాటి తాళ్ళు కోసేసి అందరినీ వెళ్ళగొట్టేసి అక్కడైనా నా తండ్రి దేవాలయాన్ని మీరు వ్యాపారులుగా మార్చారు, దీన్ని పడగొట్టేయండి, ఇది పాడైపోయింది, ఇందులో మహిమ లేదు, ఇందులో ప్రభావం లేదు, పడగొట్టేయండి, ఎందుకంటే గొప్ప దేవాలయాన్ని నేను 3 దినాల్లో కడతానని చెప్పాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని మందిరాల్లో వ్యాపారాలు ఉండకూడదు, దేవుని మందిరాల్లో క్రయ విక్రయాలు ఉండకూడదు. ఏముండాలి? మందిరంలో వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, పాటలు ఉండాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు అన్నట్టుగా దీపాన్ని ఎప్పుడు కొంచెం పెట్టకండి, వెలిగించడానికి ఎత్తైన స్థలం పెట్టమని యేసుక్రీస్తు చెప్పారు. అలాగే మనం కూడా మన జీవితాల్లో మన దీపాన్ని వెలిగించుకుని ఆ వెలుగును అనేకులకు పంపించి యేసుక్రీస్తు వారు వెలుగై ఉన్నారు, ఆయనలో చీకటి మాత్రము లేదని ప్రకటించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. దేవునికి స్తోత్రం. రెండో మాట మార్కు సువార్త 4:21.
రెండో మాట మార్కు సువార్త 4:22 ఆ మరియు ఆయన వారితో మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభము మీద ఉంచబడుటకే గాని దీపము దీపస్తంభం ఉంచబట్టకి గాని కొంచెము క్రిందనైనను కొంచెం కిందనైనను మంచము క్రిందనైనా మాంసం కిందనైనా పెట్టరు కదా. చూడండి, మంచి మాట చెప్పాడు ఆయన. ముందు ప్రభు ఏం చెప్పారు? దీపం వెలిగించి ఎత్తైన స్థలం మీద పెట్టాలి కానీ కొంచెం కింద పెట్టకూడదు. కొంచెం అనగా వ్యాపారానికి సాదృశ్యం చెప్పారు. రెండో మాట యేసుక్రీస్తు ఏం చెప్పారంటే, దీపం వెలిగించి దాన్ని మంచం కింద పెట్టరు కదా. ఏమంటే దీపం వెలిగించి దాన్ని ఎక్కడ పెట్టరు? మంచం కింద పెట్టరు కదా. మంచం కింద పెట్టరు కదా. మరి ఎక్కడ పెడతారు? ఎత్తైన స్థలం మీద పెడతారు. ఎక్కడ పెడతారమ్మా? ఎత్తైన స్థలం మీద పెడతారు దీపం. కాబట్టి ఇక్కడ యేసుప్రభు మాట చూడండి, మంచం అనగా నిద్రకు సాదృశ్యము. మంచం అనగా నిద్రకు సాదృశ్యము, నిద్రకు సాదృశ్యము. ఏమండి, లోకంలో సామెత ఉంది, మంచం కంచం. ఏంటండి? లోకంలో సామెత ఉంది, మంచం కంచం. అంటే భోజనం చేసి ఎక్కడ ఎక్కుతారు? మంచం ఎక్కుతారు కదా. భోజనం చేసి అన్ని ఎక్కుతారమ్మా, మంచం ఎక్కుతారు. వీటి పని ఏం లేదురా, మంచం కంచం అంటారు. అలాగే దేవుడు యేసుక్రీస్తు చెప్పిన మాట చూడండి, దీపాన్ని ఎప్పుడు కూడా మంచం కింద పెట్టకూడదు. అది వెలిగవనాకి ఎత్తైన స్థలము దాన్ని పెట్టాలి. వెలుగైన స్థలము ఏదంటే ఎత్తైన స్థలమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది, మనసు మీద ఎవరిని పడుకొని నిద్రపోయి తమ జీవితాలు నాశనం చేసుకున్నారు, తమ జీవితాలు పాడు చేసుకున్నారు. అయితే ఈ మంచానికి సాదృశ్యమైన నిద్రలో ఎవరైతే వెళ్ళారో వారి జీవితాలు ఆరిపోయి, వారి బ్రతుకులు ఆరిపోయి. న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం 19, 20, 21 వచనాలు చూస్తే ఒక బలమైన వ్యక్తి కాపాడుతున్నాడు. ఒక బలమైన వ్యక్తి కాపాడుతున్నాడు. ఎవరు ఆ బలమైన వ్యక్తి అంటే సంసోను. ఎవరమ్మా? సంసోను. అందరండి, సంసోను మహాబలుడు. ఈయన ఏమండి దేవుని వాగ్దానం చేత జన్మించాడు. దేవుని వాగ్దానం చేత జన్మించాడు. అమ్మ నీ గర్భాన ఒక ఆయన జన్మిస్తున్నాడు, అతడు బలవంతుడిగా ఉంటాడు. అతని తల మీద నీవు మంగళకత్తి వేయకూడదు, మంగళకత్తి వేయకూడదు. ప్రతినంత కాలం అతడు తల పెంచుకోవాలి. దాన్ని బైబిల్లో నాజీరు అంటారు. నాజీరు అనగా తల పెంచుకునే వాళ్ళు ఏమంటారండి? నాజీరు అంటారు. కాబట్టి అతని మీద నీవు ఏమేయకూడదు, మంగళకత్తి వేయకూడదు అని చెప్పింది. అలాగా సంసోను యొక్క తల్లిదండ్రులు ఏమండి మరి చాలా భక్తి కలిగి, చాలా విశ్వాసం కలిగి వాళ్ళు జీవించారు. దూత చెప్పినట్టుగానే కుమారుని జన్మించారు, కుమార్ని జన్మించారు. అయితే ఆ కుమారుడికి సంసోను అని పేరు పెట్టారు. ఏం పేరమ్మా? సంసోను అని పేరు పెట్టారు. సంసోను అనే వ్యక్తి చాలా బలంతో పుట్టాడు, చాలా బలంతో పుట్టాడు, చాలా శక్తిగా పుట్టాడు. ఎంత బలంతో పుట్టాడు ఆయన? ఒకసారి సింహము ఎదురొచ్చింది. సింహాన్ని పైదవడ కిందడ పట్టుకొని రెండుగా చీల్చేశాడు. ఒక కుక్కను చీల్చినట్టుగా అతడు దాన్ని చీల్చగలిగాడు. అంత బలవంతుడు. గాడిద యొక్క దవడ ఎముక, గాడిద యొక్క దవడ ఎముక, ఆ ఎముకని పట్టుకుని 1000 మందిని చంపేశాడు. ఏమండి, ఫిలిష్తీయుల యొక్క గేట్లు, శబ్దాల యొక్క గేట్లు చాలా పెద్ద గేట్లు అని ఏనుగుల చేత లాగించేవారట. అటువంటి గేట్లను తెంపుకొని భుజం మీద వేసుకుని మోసుకుని పోయాడట. అలాంటి బలవంతుడు ఏమైపోయామో చదవండి. 18వ అధ్యాయం 19, 20 వచనాలు ఏమని రాయబడింది? సంవత్సరానికి వచ్చి ఏమండి మాతో కూడా వచ్చి మాకు తండ్రిగాను యాజకుడుగాను ఉండుము. న్యాయాధిపతులండి 18, 19, 20, 21. అప్పుడు ఆ యాజకుడు హృదయమును సంతోషించి ఆ యెహోవాను గృహదేవతలను నేనే తప్పు రాశాను అని చెప్తున్నానండి. సంసోను గురించి రాయబడింది. కాబట్టి సంసోను బలం ఎక్కడుంది అని తెలుసుకోవడానికి ఫిలిష్తీయులు తన భార్యను పట్టుకున్నారు. తన భార్య పేరు దెలీలా.
దెలీలా డబ్బుకు అమ్మడైపోయింది. డబ్బుకు అమ్మడైపోయింది. 16 అది నేను తప్పు రాశాను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను. నా తల మీదకి మంగళకత్తెలను నాకు క్షౌరం చేయించిన నా బలమంతా చూసారా. తన భార్య అయినటువంటి దెలీలాకి చెప్తా ఉన్నాడు. అంటే దెలీలా ఏం చేస్తుంది? నీ బలం ఎక్కడుంది? ఏమంటారా? దెలీలా ఏమందంటే నీ బలం ఎక్కడుందో చెప్పు, నీ బలం ఎక్కడో చెప్పు, నీ శక్తి ఎంత నాకు ఎక్కడో చెప్పు అని దెలీలా మాట మాటికి సంవత్సరాన్ని ఇసుకిస్తా ఉంది. ఏం చేస్తున్నామో సంవత్సరాన్ని ఇసుకిస్తా ఉంది, బాధపడతా ఉంది. బాధపడతా ఉంది. అయితే చాలా సేపు చాలా కాలం సంవత్సరం తన బలాన్ని చెప్పలేదు. ఎప్పుడైతే మాటల చేత ఇసుకిస్తా ఉందో ఇక తన ప్రాణాన్ని తను ఏమాత్రం లెక్క చేయకుండా ఏమండి అంటే ముందు ప్రమాదం ఏంటో సంవత్సరం గమనించలేకపోయాడు. అందుకే సొలొమోను అన్నాడు, బలమైన చేపలట అనుకోని రీతిగా షడన్గా వలలో పడతాయట. బలమైన చేపలు దేంట్లో పడతాయి? వలలో పడతాయట. నీకు వలలో పడిన చేపలు బయటికి వెళ్ళగలవా? వెళ్ళేవై వాటిని తీసుకుని ఏం చేస్తారంటే చేపలు పెట్టుకునేవాడు ఆ బొట్లో వేసుకుంటాడు. ఇక మీదట ఆ చేపలు తమ ప్రాణాన్ని పోగొట్టుకుంటాయి. అలాగే దేని బిడ్డలు మనుషులు కూడా రాబోతున్న కాలం లాంటిదో, రాబోతున్న సమయం లాంటిదో, రాబోయే గడియ లాంటిదో మనం చెప్పగలమా? చెప్పలేము. మనం ఆలోచన చేయగలమా? చేయలేము. సంవత్సరం పరిస్థితి అలాగే అయిపోయింది. సంవత్సరం ముందు ప్రమాదాన్ని గమనించలేకపోయాడు. నా భార్య కదా, నన్ను ఈ స్థితికి తీసుకురాదు కదా అని నమ్మి తన బలం ఎక్కడో చెప్పాడు. వెంటనే ఆమె ఒక మంగళవారం తీసుకొచ్చి తన తలంతా తీయించేసింది. సంవత్సరం గోడుకుంటాడు అయిపోయాడు. అప్పుడు సంవత్సరం నీ శత్రువులు నీ మీద పడుతున్నా లేవయా అని దెలీలా లేకొట్టింది. అయితే ఏమనుకున్నాడు? ఎప్పటివలే బలం నాకుంది, ఎప్పటివల్ల శక్తి నాకుంది, నేను విజయం వేస్తాను అనుకున్నాడు. కానీ తన బలం పోయిందని తాను అనుకోలేదు. కాబట్టి దేని బిడ్డారా, అపవాది సాతాను ఎప్పుడు మనం ఎక్కడంతో మనకు తెలియదు. ఎప్పుడు మనలో ఉన్నట్టు ఆత్మీయస్థితిని దేవుడు పోగొట్టుకుంటాడు. మనం పోగొట్టుకుంటామో సాతాను పోగొడదో మనకు తెలియదు. కాబట్టి దేని వల్ల వాక్యం సెలవిస్తూ ఉంది, దీపం వెలిగించి మొదటిగా ఎక్కడ పెట్టకూడదు? మంచం కింద పెట్టకూడదు. దీపం వెలిగించి మంచం కింద పెట్టకూడదు. మనసు అనగా నిద్రకు. యోనా గ్రంథం 1వ అధ్యాయంలో 5వ వచనంలో ఏమండి మనకందరికి తెలిసిన మన ఫ్రెండ్ ఎవరైనా యోనా గారు. ఎవరైనా యోనా గారు ఏం చేస్తున్నారు చెప్పడము? ఎక్కడికి నిద్రపోతున్నాడు? 1వ అధ్యాయం 5వ వచనం చక్కటి మాట రాయబడింది. ఆయన నినివే పోవు వారం చూసి టికెట్ కొనుక్కొని, నినివే తర్షీష్ వెళ్ళే వాడని కనుగొని ఆ వాడకు టికెట్ తీసుకుని వాడ అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతా ఉన్నాడు. ఎక్కడమ్మా? వాడ అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతా ఉన్నాడు. ఎవరు? యోనా. ఎవరమ్మా? యోనా.
నిద్ర చాలా ప్రమాదమైంది. నిద్ర చాలా ప్రమాదమైంది. నాకు తెలిసిన ఒక ఆయన బళ్ళోకి వెళ్ళి నిద్రపోతాడు. బళ్ళోకి వెళ్ళి నిద్రపోతున్నాడు. అధికారులు వచ్చారు, అతను చూశారు, సస్పెండ్ చేశారు. పిల్లలకు బడి చెప్పడం మానేసి నువ్వు గురుబాటు పడుతున్నావా, నిద్రపోతున్నావా అని సస్పెండ్ చేశారు. నిద్ర మనిషికి చాలా ప్రమాదమైంది. కాబట్టి ఎప్పుడు పడుకోవాలి అప్పుడే పడుకోవాలి, ఎప్పుడు లేవాలి అప్పుడే లేవాలి. అంతేగాని దేని బిడ్డలా నిద్ర 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 మనిషికి అంత నిద్ర పనికిరా. నిద్రతనము సింపిరిపడత పాలు చేయనని సొలొమోను మాట్లాడాడు. నిద్రతనము సోమరికి సాదృశ్యమని సొలొమోను మాట్లాడాడు. కాబట్టి దీని వల్ల వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని సన్నిధికి వచ్చి చాలా మంది నిద్రపోతారండి. దేవుని సన్నిధికి వచ్చి చాలా మంది కునుపాటు పడతారండి. ఇక్కడ దైవజనుడు వాక్యం చెప్తుంటే, దైవజనుడు దేవుని మాటలు చెప్తుంటే మీరు వారి చేస్తూ ఉంటారు, చక్కగా హాయిగా పులుగు తీస్తూ ఉంటారు. ఈ నిద్ర ఇంటికాడ కూడా పట్టదండి. ఈ నిద్ర ఇంటికాడ కూడా పట్టదు. నిద్ర దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఎంత బాగా పడుతుందో కదా నిద్ర. ఏమంటే దైవజనుడు ఒక గంట వాక్యం వరకు 6 రోజులు సిద్ధపడతాడు. 6 రోజులు సిద్ధపడతాడు. ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఏం చెప్పాలి అనే ఆలోచన మీద ఉంటాడు. కొన్ని మాటలు ఎదుర్కొంటాడు, అవి డైరీలో రాసుకుంటాడు. ఆ మాటలు మీకు వినిపించాలని, మీ హృదయంలో ఆ మాటలు నాటాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంటే ఏమని సంఘం ఏం చేస్తుందమ్మా, నిద్రపోతూ ఉంటారు, కునుపాటలు పాడుతూ ఉంటారు. ఒకవేళ బయటికి వెళ్ళి ఎవరైనా అడిగితే, అమ్మ ఈరోజు ఏ వాక్యం, ఈరోజు ఏ మాటలు మాట్లాడారు దేవజనులు అంటే, ఏదో చెప్పారమ్మా, ఏదో విన్నానమ్మా అంటారు. ఏదో చెప్పడం కాదు, ఏదో వినడం కాదు. ఇదిగో ఈరోజు వాక్యం దీపం వెలిగించి ఎత్తైన స్థలం మీద పెట్టాలి, కొంచెం కింద పెట్టకూడదు. దీపం వెలిగించి ఎత్తైన స్థలం పెట్టాలి, మంచం కింద పెట్టకూడదు. ఈ మాటలు చెప్పారమ్మా అని చెప్పాలి. చదవక తీసారంటే 1వ అధ్యాయం 5వ వచనం, యోనా వాడ దిగువ భాగంలోకి వెళ్ళి పండుకొని. ఏ నిద్రమా? నిద్రలో కూడా రకాలు ఉంటాయి. నిద్రలో కూడా రకాలు ఉంటాయి. యోనా నిద్రపోయే నిద్ర గాఢ నిద్ర. ఏదమ్మా? గాఢ నిద్ర. గాఢ నిద్ర అడుగు భాగం, వాడ అడుగు భాగం చాలా లోతుగా ఉంటుంది. వాడ అడుగు భాగంలో ఒక చెక్కను తీసుకుని ఒక మూలకి వెళ్ళిపోయి హాయిగా పడుకున్నాడు. హాయిగా పడుకున్నాడు. దేవుని బిడ్డలారా, పైన ఏం జరుగుతుంది? దేవుడు తుఫాను పంపించాడు, గాలిని పంపించాడు, వర్షాన్ని పంపించాడు. వాడ ఏమవుతుందండి? అల్లకొల్లం ఇక మునిగిపోయే స్థితికి వచ్చేసింది. చాలా మంది మగవారు ఆ వాళ్ళను సరుకులన్నీ సముద్రంలో పాడేస్తున్నారు, సముద్రంలో పాడేస్తున్నారు. ఎందుకు వచ్చాడు వాడ నాయకుడి కిందకు వచ్చినాడు ఓ మనుషుడు గుర్ర పెట్టి నిద్రవుతున్నాడు. ఏమండి? గుర్ర పెట్టి నిద్రవుతున్నాడు. ఎవరా మనుషులని ఆ వాడ నాయకుడి దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి వాడ నాయకుడికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి అన్నాడు, ఓ నిద్రపోతా, ఓ నిద్రపోతా, ఓ నిద్రపోతా, ఏమొచ్చింది నీకు? లేగా పైన చూస్తే చాలా ప్రమాదం జరుగుతూ ఉంది. నీవు ఈ స్థితిలో ఉన్నావా? లేగా అని దేని పెట్టారా? వాడ నాయకుడు యోనాను లేపి పైకి తీసుకొచ్చాడు. కాబట్టి యోనా వల్ల వాడ మునిగిపోయే ప్రమాదం వచ్చింది. దేనివల్ల అంటే యోనా నిద్రపోవడం వల్ల. కాబట్టి దేని పెట్టారా? దేవుని యొక్క రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఆయన రాకడ ఏ సమయం మనకు తెలియదు. కాబట్టి మెలకుగా ఉండి ప్రార్థన అమౌంట్ చేస్తామా? మెలకుగా ఉండి ప్రార్థనలో ఉండాలి, వాక్యం ఉండాలని నేను మనోపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. లోకానుసార గౌరవం పెట్టుకోకండి, లోకానుసార మాటలు పెట్టుకోకండి, పెద్దలైన మాటలు పెట్టుకోకండి. మీకు సమయం ఉంటే ప్రార్థన చేయండి, మీకు సమయం ఉంటే వాక్యం చదవండి. అలాగా సాగుతున్నప్పుడు దేవుని దృష్టికి మీరు ఉంటారు. ప్రభువైన ఆశీర్వాదాలు మీకు మెండుగా కలుగుతాయి. దేవుని స్తోత్రం. గెత్సేమనే తోటలోకి పేతురుని తీసుకెళ్ళాడు. పేతురు మంచి ప్రార్థనాపరుడని, మంచి ప్రార్థనాపరుడని, బాగా ప్రార్థించేవాడని
పేతురు తీసుకెళ్ళి గెచ్చిన తోటలేదు ప్రభు. పేతురు, మీరు ఎక్కడి నుండి ప్రార్థన చేయండి, నేను కొంచెం దూరం వెళ్ళి ప్రార్థన చేస్తానని ప్రభు వారు ఆ కొంచెం రాత్రి వేద దూరం రాబడింది. అక్కడ రాత్రి వేద దూరం వెళ్ళి యేసు దేవునికి ప్రార్థిస్తున్నాడు. ప్రభు వారి చిత్తమైన ఈ పాత్రను నా ఇద్దరు నుంచి తొలగించి ప్రభు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ రాత్రి అంతా ప్రభు నిద్రపోలేదు, బాధతో ప్రార్థన చేస్తున్నాడు, వేదంతో ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనను శ్రమ పెట్టేటువంటి శ్రమ అంతా ప్రభు వారు దివ్య దృష్టి చూస్తున్నారు. ఏ దృష్టి అది? దివ్య దృష్టి. నన్ను ఎలా కొడతారు, హింసిస్తారు, బాధపడతారు, ఏడుస్తారు, మొడగిరట్టు పెడతారు, శ్రమ పాలు చేస్తారు అని యేసు మొత్తం అదంతా కనబడతా ఉంది. అప్పుడు యేసు క్రీస్తు వారు దుఃఖంతో, తండ్రి అయినా ఈ పాత్ర నా యొద్దకు తొలగించు ప్రభువా అని తండ్రికి ప్రార్థన చేస్తున్నాను. ఏమండి, అదే ప్రార్థన, అదే ప్రార్థన, అదే ప్రార్థన. వేరే ప్రార్థన చేయలేదు యేసు ప్రభు. ఏ ప్రార్థన చేశాడమ్మా? తండ్రి నీ చిత్తమైతే ఈ శ్రమల పాత్రను నా యొద్ద నుంచి తొలగించు ప్రభువా. ఇదే ప్రార్థన రాత్రి అంతా. ఏంటి చెప్పండి, మరోసారి చెప్పండి. తండ్రి నీ చిత్తమైతే ఈ శ్రమల పాత్రను నా యొద్ద నుంచి తొలగించు ప్రభువా. ఇదే ప్రార్థన, ఇదే ప్రార్థన యేసుక్రీస్తు ముమ్మారు చేశాడు, ముమ్మారు చేశాడు. కాబట్టి దేని వల్ల ముమ్మారు చేశాడు, ముమ్మారు వచ్చి లేకొట్టాడు. ఎవరిని? పేతురు లేకొట్టాడు. పేతురు ప్రార్థన చేయ పేతురు, కొద్ది నిమిషాలు నా కోసం నిలుపుగా ఉండలేవా? ప్రార్థన చేయలేవా? పేతురు ప్లీజ్ ప్రార్థన చేయమని పేతురు చెప్పాడు. అన్నిసార్లు ప్రభు వచ్చి లేకుండా కూడా ప్రార్థన చేసే మనసుకు పేతురుకు లేదట. ఏమండి, ప్రార్థన చేయడమా అంటే మనసు లేకపోతే నా నోరు బాగుంది, కానీ మనలో ప్రార్థన ఏమి కాదు, మనలో ప్రార్థన ఏమి రాదు. సెలవు చూడడానికి సమయం ఉంటుంది, టీవీ చూడడానికి సమయం ఉంటుంది, పక్క మాటలు ఈ మాటలు ఆ మాట చెప్పుకునే సమయాలు ఉంటాయి. ఏమండి, ప్రార్థన చేయడానికి సమయం ఉండదు. ప్రార్థన చేయడానికి ఉంటుంది చెప్పడము, మీరే చదివి చెప్పండి. ప్రార్థన చేయడానికి సమయం ఉంటుందా? ఉండదు. వీటి మీద శ్రద్ధ ప్రార్థన మీద లేదు. కాబట్టి వాళ్ళ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నీ సెల కంటే, నీ లోకానుసార కవుల కంటే, నీ టీవీ కంటే శక్తివంతమైనది ప్రార్థన. ఆ ప్రార్థన చేయమని నేను కోరుతున్నాను. మీరు కూడా ప్రార్థించే స్త్రీలుగా, ప్రార్థించే సంఘముగా ఉండాలని ప్రభు ద్వారా మీకు మనం చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది. రెండో మాట యేసు ప్రభు నా యేసు చెప్పిన మాట, దీపం వెలిగించి మంచం కింద పెట్టరు. దీపం వెలిగించి ఎడబెట్టమా? మంచం కింద పెట్టరు. మంచం కింద పెట్టరు. మత్తయి సువార్త చెప్పిన కదా, 25 అధ్యాయంలో బుద్ధిగల కన్యకలు నిద్రపోయి ప్రభువుని దూరం చేసుకున్నారు. కాబట్టి సాతాను నిద్రతాను కలిగిస్తుంది, మత్తు కలిగిస్తుంది, నీరసం కలిగిస్తుంది, బద్ధకం కలిగిస్తుంది ప్రార్థనలు లేకుండా. కాబట్టి నువ్వు మెలకు కలిగి ప్రార్థించే స్థితిలో ఉండాలని దేవుని వాక్యం రాయబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడో మాట లూకాసు సువార్త 8:16. లూకాసు సువార్త 8:16లో యేసుక్రీస్తు ఇంకో మాట చెప్పాడు. ఏమిటా మాట? లూకాసు సువార్త 8:16. ఎవరు దీపం ముట్టించి పాత్రతో కప్పివేయరు, మంచం కింద పెట్టడు గాని లోపలికి వచ్చి వారికి వెలుగు అక్కపడవల్లని దీపస్తంభం మీద దాన్ని పెట్టదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట దీపం వెలిగించిన దాని మంచం కింద, రెండో మాట దీపం వెలిగించిన దాని మంచం కింద, మూడో మాట దీపం వెలిగించి దాని పాత్ర కింద. యేసు ప్రభు చెప్పిన మాటలు ఎంత అద్భుతం అమ్మా! ఎలా తోచినాయో ఆయనకే. ఆయన దేవకుమారుడు కాబట్టి, శక్తివంతుడు కాబట్టి ఆ మాటలు ఆయన మాట్లాడారు. మరెవరు కూడా ఇలాంటి మాటలు మరెవరు ఎంతవరకు పలకలేదు. నా యేసే పలికాడు. కాబట్టి దేవుని బిడ్డల మూడో మాట, నీవు దీపం వెలిగించి పాత్ర కింద పెట్టకూడదు. అది వెలిగించు వారికి
ఏమండి లోపలికి వచ్చే వారికి వెలుగుచ్చుటకు దానిని ఎత్తైన స్థలం మీద పెట్టాలని ప్రభు చెప్తున్నారు. పాత్ర ఏమండి పాత్ర అనగా వంటకు సాదృశ్యం, కొంచెం అంటే వ్యాపారం సాదృశ్యం, మంచం అంటే నిద్రకు సాదృశ్యం, పాత్ర అంటే వంటకు సాదృశ్యం. ఏమా వంట పాత్రలు అంటారు. ఏమంటారమ్మా? వంట పాత్రలు అంటారు. వంట చేసే సామాన్లు ఏమంటారంటే పాత్రలు అంటారు. కాబట్టి యేసు చెప్పిన మాట పాత్ర కింద పెట్టకూడదు దీపాన్ని. పాత్ర కింద పెడితే ఏమవుతుందమ్మా? ఆరిపోద్ది. కాబట్టి పాత్ర కింద పెడితే ఏమవుతుంది? ఆరిపోద్ది. కాబట్టి అది ఎత్తైన స్థలం మీద ఉండాలి. వెలిగడానికి ఎత్తైన స్థలం మీదే ఉండాలి. పాత్ర కింద పెట్టకూడదని వాక్యం సెలవిస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, పాత్ర అనగా వంటకు సాదృశ్యం, వంట అనగా తిండికి సాదృశ్యం. సొలొమోను ఏమన్నాడంటే, నువ్వు తిండిపోతు అయినలా నీ మెడకు కత్తి పెట్టుకోమన్నాడు. ఎంత గొప్ప మాటమో. అదే ప్రకటన గ్రంథంలో తిండిపోతులు దేవుని రాజ్యం చేరాలట. తిండిపోతులు దేవుని రాజ్యం చేరాలి. కాబట్టి దేవుడు తినదని చెప్పలేదు, తినమన్నాడు. దేవుడు తినదని చెప్పలేదు, తినమన్నాడు. తిని ప్రభుని స్తుతించండి అని చెప్పాడు. కాబట్టి దేవుడు తినేసి ఏమంటే దేవుడు ఇచ్చిన ఆహారం తిని దేవుడు ఇచ్చిన పానీయం తాగి ఏం చేస్తున్నాం? శరీరం అలసట వల్ల ఏమవుతున్నామండి? అది నిద్రమత్తం అయిపోతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. యాషవట యాకోబు చిక్కుడుకాయ కూర వండుతున్నాడు. ఏ కూరమ్మా? ఏ చిక్కుడుకాయలు అంటే ఇక్కడ రాయబడింది ఎర్రని చిక్కుడుకాయ. చిక్కుడుకాయలు రకాలు ఉంటాయి. ఏమంటే చిక్కుడుకాయలు రకాలు ఉంటాయి. గుర్తు చిక్కుడుకాయలు, ఎర్ర చిక్కుడుకాయలు, రకాలు ఉంటాయి కదా, పొడుగు చిక్కుడుకాయలు ఇలాంటివి. అందులో యాకోబు ఎర్ర ఉండేటి చిక్కుడుకాయ అవి వండుతున్నాడు. అంటే యాకోబు వంట చేయడం బాగా వచ్చారన్నమాట. వాళ్ళ అమ్మ నేర్పుకుంటారు. యాకోబు ఎప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర ఉండేవాడు. ఏమంటే వాళ్ళ అమ్మ దగ్గరే ఉండేవాడు. యాసమేమో ఏమండి అది పెట్ల పట్టుకుని వెళ్ళి అడవిలో ఉండేవాడు, వేట చేస్తూ ఉండేవాడు. కాబట్టి యాకోబు వాళ్ళ అమ్మ యాకోబు బాగా వంటలు నేర్పింది అనమాట. ఆయన ఈ వంట బాగా నేర్చుకోవాలి, అది బాగా నేర్చుకుని దగ్గరుండి చెప్పింది అనమాట. వంట చేసేవానికి కూడా చాలా జీతం అండి, లక్షల మీద జీతాలు. వాడల్లో రెస్టారెంట్లో తక్కువ జీతాలు కాదండి. అంటే వారికి ఏం చెప్పినా చేసేది. ఇది నాకు రాదు అనకూడదు, ప్రతిదీ వచ్చి ఉండాలి, ప్రతిదీ కూడా వచ్చి ఉండాలి. అలాగే దేని బిడ్డారా, యాకోబు మంచి బాగా కారం వేసి, ఉప్పు వేసి, మసాలా వేసి, ఏమండి ఆ ఎర్ర ఉన్న చుక్కలు బాగా వండుతుంటే స్మెల్, వాసన. అదే కదా, ఎవరైనా భోజనం కూడా పెట్టుకుంటే ఆ మధ్యలో భోజనం చేస్తే ఇక ఆ వాసన చూసి మనం అటే చూస్తాం, వాక్యం వైపు చూడం. అంత స్మెల్ వస్తూ ఉంటాయి ఒకరికి మన వంటలు. నిన్న మొన్న ఈ వేళ కూడా నేను ఇలా వెళ్ళి అలా వస్తుంటే అందరూ పిండి పడతాం. అందరిలో పిండి వాసన, పిండినట్ల వాసన. పిల్లలంతా వేసేవాళ్ళు కొందరు అవి చేసే వాసన బయట ఓడికి వచ్చేస్తాను వాసన. పంట సీజన్ కదా, అందరిలో ఇవే ఉంటాయి కదా అనుకున్నాను. కాబట్టి దేని బిడ్డలే, యాషావు మంచి బాగా ఆకలితో వచ్చేసాడు. ఆ రోజు పెట్టలేమి దొరకలేదు, మంచి బాగా ఆకలిస్తాడు. ఏమో ఆకలి రుచి కదా నిద్ర శుభ్రం కదా, ఆకలి రుచి కదా నిద్ర శుభ్రం. ఆ చిత్తూరు హాస్పిటల్ ఎంతమంది పడిపోయి ఉంటారో రోడ్డు మీద. ఏమంటే ఆ మట్టిలో ఆ బొగలో పడిపోయి ఉంటారు. అని చూసి చాలా బాధ కలుగుతున్నాను. ఒకసారి కోపం వస్తుంది, ఒకసారి కోపం వస్తుంది. కాబట్టి దేని బిడ్డారా, ఆకలేమో రుచి కంటూ, నిద్రేమో శుభ్రంగా. ఈ యాషవుకి మంచి బాగా ఆకలి వేస్తుంది. తమ్ముడు కొంచెం కూర పెట్టరా, కొంచెం ఆహారం పెట్టరా అని యాషవు యాకోబు చెప్తే, యాకోబు ఇంకా తెలివైనడు. ఏమండి యాకోబు వాళ్ళ అన్న మడి పట్టుకొచ్చాడు బయటికి. వాళ్ళ అన్న
మనం కొట్టుకుని బయటకు వచ్చాడు. కాబట్టి అంత తెలివైనడు యాకోబు. నీ గుడ్నే పెడతానా, నీ జాస్తత్వం నాకు రాశాను, జాస్తత్వం నాకు రాసి చచ్చిపోయే స్థితిలో ఉన్నప్పుడు నాకు జాస్తత్వం ఎందుకు రాను బాబు, ఆ జాస్తత్వం ఇచ్చేస్తాను రా బాబు అని యాషావు ఆ చిక్కుడుకాయ కూర కోసం. అదే హెబ్రీ సంఘానికి రాస్తూ 12-16-17 వచనాల్లో పౌలు అంటాడు, ఒక్క పూట తిండి కొరకు యాషావు తన జాస్తత్వాన్ని ఎంత పని ఎక్కువ కాలం కాదు, ఒక్క పూట తిండి కొరకు యాషావు తన జాస్తత్వాన్ని అమ్మేసుకున్నాడట. కాబట్టి ఆ జాస్తత్వం ఎవరికి పోయింది? యాషావు రావాల్సింది యాకోబుకి వెళ్ళిందమ్మా. యాషావు రావాల్సింది యాకోబుకి వెళ్ళింది. యాకోబు ఆ జాస్తత్వాన్ని పొందుకున్నాడు, దీవించబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాక్యం సెలవిస్తా ఉంది, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మనము దేవుని వాక్యాన్ని ఆహారంగా తీసుకోవాలి. యేసుప్రభువు ఏమన్నాడు? నేను పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారం. యోహాను సువార్త 6 ప్రభు వారు ఏమన్నారు? పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఈ ఆహారం తినేవారు ఎన్నడూ నశించుకోరు, ఎన్నడూ నశించుకోరు, ఎన్నడూ చెల్లిపోరు. దేవుని స్తోత్రం. ఏం చేద్దంటే దేవుని ఆహారం నిత్య జీవమైన ఆహారం, నిత్య జీవమైన ఆహారం. ఇప్పుడు ఈ ఆహారం తింటే ఈ ఆహారాలన్నింటిలో విష పదార్థాలు ఉన్నాయి. ఈ ఆహారం అన్నింటిలో విష పదార్థాలు ఉన్నాయి. తాగే నీళ్ళలో విష పదార్థాలు ఉన్నాయి. కానీ దేవుని వాక్యంలో విషము లేదు, దేవుని వాక్యంలో విషము లేదు. కాబట్టి నీవు ఎంతసేపు తిన్నా, ఎంతసేపు విన్నా, ఈ వాక్యము నీ ఎముకలకు, నీ కాళ్ళకు, నీ శరీరానికి, నీ నరాలకి సత్తువే కానీ బలమే కానీ దేవుని వాక్యం విషయం అనేది ఇప్పటికీ లేదు. అంత శ్రేష్టమైనది నా యేసయ్య ఆహారం, అంత శ్రేష్టమైనది నా యేసయ్య ఇచ్చు ఆహారం. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుప్రభు అన్నాడు, ఎవరు యేసుప్రభు చెప్పారంటే, మరి నిత్యము ఉండే ఆహారం కోసం ప్రయాసపడు కానీ, నిత్యము ఉండే ఆహారం కోసం ప్రయాసపడు కానీ, అక్షయమైన ఆహారం కొరకు మీరు ప్రయాసపడుతుంది. అది కొంచెంసేపు నీలో ఉంటుంది, తర్వాత పాడైపోద్ది, తర్వాత అది మలినమైపోద్ది. కానీ నేనిచ్చిన ఆహారము మలినమవదు, ఎప్పుడు నీలో నిలిచి ఉంటుంది, ఎప్పుడు నీలో నిలిచి ఉంటుంది, ఎప్పుడు నీలో స్థానమై ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యాహారం ఎక్కువగా 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 ఆలకించాలి. సత్యవేద గ్రంథము, సత్యవేద దీనిని విన్నవారే ధన్యులు. సత్యవేద గ్రంథము, సత్యవేద దీనిని తిన్నవారే ధన్యులు. సత్యవేద గ్రంథము, సత్యవేద. గతంలో ఈ పాట పాడేవారు నాన్నగారు. కాబట్టి ఈ సత్యవేద వాక్యాన్ని, సత్యవేద గ్రంథాన్ని ఎవరైతే తింటారో, ఎవరైతే వింటారో వారు ధన్యులు, వారు దేవుని చేత దీవించబడతారు, వారు ఆశ్రయించబడతారు. దేవుని బిడ్డలారా, అందుచేతనే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, రండి నేనిచ్చు ఆహారం భుజించండి. ప్రభు ఏమంటాడండి? రండి నేనిచ్చు ఆహారం భుజించండి. ఈ ఆహారం తిన్నవారు ఎన్నడూ ఆకలి కొనరు. రండి నేనిచ్చి నీళ్లు తాగండి, ఈ నీళ్లు తాగేవాడు ఎన్నడూ దప్పి కొనడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సమరయ స్త్రీ అయ్యా, ఎన్నడూ నాకు దాహం వేయకూడదు, ఇంకా నిన్నడూ ఈ బావేతో రాకూడదు, ఇంకా అటువంటి నీళ్ళకి ప్రభుపడి ఆ సమరయ స్త్రీ అడిగితే దేవుడు అన్నాడు, అమ్మా నేను ఇస్తాను, జీవాజల నీళ్ళు ఇస్తాను నీకు. ఏ నీళ్ళమ్మా? జీవజల నీళ్ళు ఇస్తాను నీకు. ఆ జీవజల నీళ్ళు తాగితేనే ఇక ఎన్నడూ దప్పిక అనేది ఉండదు, దాహం అనేది నీకుండదు. కాబట్టి దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట రాయబడింది. అది చదువుకుని ప్రార్థన చేసుకుందాం. చూడు బాబు ప్రకాష్ గారు 55వ అధ్యాయం 1లో, రోకలేని వాళ్ళారా, చూడండి, దప్పికొని వాళ్ళారా నీళ్ళ దగ్గర రండి, రోకలు లేని వాళ్ళారా మీరు వచ్చి కొని
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసుప్రభు అంటారు కదా, దప్పికొని వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి. మీరు ఎంతమంది వచ్చినా నేను మీకు నీళ్ళు ఇస్తాను. మీరు ఎంతమంది వచ్చినా నేను మీకు నీళ్ళు ఇస్తాను. నా దగ్గర మారాని నీళ్ళు ఉండవు, మారాని నీళ్లు ఉండవు. కాబట్టి నేను ఇచ్చే నీళ్లు శ్రేష్టమైన రుచిగల నీళ్లు రండి నేను ఇస్తాను. తర్వాత అక్కడైనా రూకలు లేని వాళ్ళారా, రూకలు అంటే డబ్బులు, రూకలు అంటే డబ్బులు, రూకలు లేని వాళ్ళారా వచ్చి కొని భోజనం చేయండి. రండి నేను మీకు భోజనం ఇస్తాను. రండి నేను మీకు భోజనం ఇస్తాను. రండి నేను మీకు నీళ్ళు ఇస్తానంటే దేవుని పిలుపు విని, దేవుని మాటలు విని ఎవరైనా దేవుని దగ్గరికి వస్తున్నారా? ఎవరైనా దేవుని మాట వింటున్నారా? ఎంత శ్రేష్టమైన మాట ప్రభు చెప్తే దేవుని మాటకు పెడచెవి పెట్టి లోకంలో నీళ్లు తాగుతున్నారు, లోకంలో ఆహారం తింటున్నారు. ఇవి మనిషికి ప్రమాదం తప్ప మేలు కలిగించేది లేదు. అక్కడ రాయబడింది, ఆహారం దాని కొరకు, ఆహారం కాని దాని కొరకు మీరే లోపలి చెదరు, సంతృష్టి కలుగు చేయడానికి కొరకు మీ కష్టాజితము ఎందుకు వేయపరచుదురు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి. దేవునికి స్తోత్రం. ఈ యుగంలో దేవుని బిడ్డలు ఎన్నో ఉన్నాయి. ఇవి మనిషికి ప్రమాదం తెస్తున్నాయి తప్ప, మనిషికి ప్రమాదం తెస్తున్నాయి తప్ప మనిషికి ఏమాత్రం మేలు చేయట్లేదు, మనిషికి ఏమాత్రం మేలు చేయట్లేదు. మన సహోదరు అంటుంది దేన ఉద్దేశం అంతా ఈ అంతా పోయినాక, దేన ఉద్దేశం అంతా పోయినట. అన్ని రోజులు చాలా బాగున్నాడట, అన్ని రోజులు చాలా మంచిగా ఉన్నాడట. ఆ రోజే వచ్చింది, వెళ్ళాడు, పని చేసుకున్నాడు, ఆ డబ్బులు తెచ్చుకున్నాడు, శుభ్రంగా వేసుకున్నాడు, దేన ఉద్దేశాడు. ఈ భాగం అంతా పోయిందట. అలా దేని బిడ్డరా, ఆహారం కాని కొన్ని ఉన్నాయి, మనిషికి సత్తువ లేని కొన్ని ఉన్నాయి, మనిషికి ఆరోగ్యమైన కొన్ని ఉన్నాయి. వాటి జోలికి పోకడి. రండి నా మాట జాగ్రత్తగా విని, నా మాటలు జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి. ఏ పదార్థమా? మంచి పదార్థం అనేది ప్రపంచంలో ఎక్కడ ఉందా ఉంటే నా యేసయ్య వాక్యమే. మంచి పదార్థం అంటూ ఉంటే నా యేసయ్య వాక్యమే, నా యేసయ్య మాటలే మంచివి. కానీ ఈ లోకంలో మనిషికి ఆరోగ్యం ఇచ్చేవి, మనిషికి బలాన్ని ఇచ్చేవి దేవుని వాక్యం తప్ప మరేది కూడా లేదని వాక్యం సెలవిస్తుంది. అందుకని దేవుని బిడ్డలా యేసుక్రీస్తు వారు ఈ 3 మాటలు చెప్పారు. చెప్పండి, నేను మూవ్ చేస్తున్నాను. మొదటి మాట, దీపం వెలిగించి కొంచెం పెట్టడం. కొంచెం అంటే వ్యాపారులకు. రెండోది, దీపం వెలిగించి మంచం కింద పెట్టడం. మంచం అంటే నిద్ర. మూడోది, దీపం వెలిగించి పాత్ర కింద పెట్టడం. పాత్ర అంటే వంటకు సాదృశ్యం. కాబట్టి ఈ 3 మాటల్లో ప్రభు చెప్పింది ఒకే మాట, నీవు దీపం కాబట్టి నీవు ఎత్తైన స్థలంలో ఉండాలి, ఎత్తైన స్థలంలో ఉండాలి. కాబట్టి నీ ఇంటికి నువ్వు దీపం కాబట్టి నీ ఇంట్లో ఎత్తుగా ఉండాలి, నీ వెలుగులోనికి అందరు రావాలి. అలా చేసి దేవుల ముందు సాగాలి. మన సమాజానికి మనం దీపం కాబట్టి మనం ఎత్తైన స్థలంలో ఉండాలి, సమాజం అంతా నీళ్ళకి కావాలి. చూడండి, దీపం కాడ పురుగులు చేరతాయి, దీపం కాడ పెట్లు చేరతాయి, దీపం కాడ ఎన్నో వస్తాయి, రకరకాలు వస్తూ ఉంటాయి. కాబట్టి దేని బిడ్డారా, దేవుని వాక్యమైనట్టు నీవు ఒక దీపంగా ఉండి ఆ దీపాన్ని వెలిగించుకుని వెలిగమనకి ప్రయత్నం చేయాలి తప్ప మంచం కింద పెట్టకూడదు, కొంచెం కింద పెట్టకూడదు, పాత్ర కింద పెట్టకూడదు. అలా చేసి దేవుని ముందు సాగిపోతాం. దేవుడి వాక్యం దీవించునుగాక.